ప్రాజెక్టు ఉద్వాసనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాత దేవతా విగ్రహాలు, చిత్రపటాలను చెత్తకుప్పలు, చెరువుల్లో పడేయకుండా గౌరవప్రదంగా సేకరిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుందర్ష్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న అధికారులను కాంగ్రెస్ నాయకుడు సాయిపడ శ్రీనివాస్ అభినందించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ డివైన్ వేస్ట్ని రీసైక్లింగ్ చేస్తుంది. ప్రతి థర్డ్ సాటర్డే ఇక్కడ మన దగ్గర ఉద్వాసన ప్రోగ్రాం నడుస్తుంది. అయితే జనాలందరూ చెరువులో పడేయక, అటు ఇటు చెట్ల కింద పడేయక ఈ పాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసుకువచ్చి, పాత విగ్రహాలన్నీ తీసుకువచ్చి ఇక్కడ థర్డ్ సాటర్డే నాడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్ చేసి మన సైబరాబాద్ని మంచిగా క్లీన్ ఉండడంలో సహకరిస్తారు. సో జనాలందరికీ మనం ఏంటంటే సైబరాబాద్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్వాసన కార్యక్రమాన్ని తీసుకొని, ఈ ఉద్వాసన కార్యక్రమం ఏంటంటే మన దేవుని ఫోటోలన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి మనం రోజు ఇండ్లల్లో పూజ చేసుకొని అవే ఫోటోలు మన తడి వచ్చిందని చెప్పేసాను, లేకుంటే అద్దం పలిపోయిందని చెప్పేసాను తీసుకొని మనం ఎక్కడో తొక్కుట్లో, లేకుంటే డ్రైనేజీల్లో, లేదంటే మనం చెర్రలు పడేస్తున్నాం. ఆ విధంగా పడేయకుండా ఇవన్నీ మన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు వస్తారు, ఇంటిని తిరుగుతారు. లేదంటే మనం ఈ ఒక ప్లేస్లో తీసుకొచ్చి మనం ఇచ్చినట్టయితే ఆ ఫోటోలు అన్నిటి కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఆ ఫోటోలు మన ఈ తొక్కుట్లో పడేయకుండా, డ్రైనేజీలలో పడేయకుండా, ఈ మనం డ్రైనేజీలలో పడేయడం వల్ల ఏంటంటే ఈ పెంక నల్గొండ